గారికి, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఐ న్యూస్ ప్రజానికానికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు సత్యవతి గారు ఏం చెప్తున్నారంటే పార్టీలు మారడం తప్పు అంటున్నారు. సత్యవతి గారి గతంలో ఏ పార్టీలు ఉన్నారో మరి గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ నుంచి కూడా ఒకటే పార్టీలు ఉన్నారా? నేనంటే ఎన్ఎస్పీ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గత 3 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. సో ఏ రోజులో కూడా పార్టీ మారలేదు, చరిత్రలో రాలేదు. ఫస్ట్ నుంచి కూడా యాక్టివ్ పార్టీస్ ఉన్నాను. మీరు పార్టీలు ఒక్కసారి ఆన్సర్ చేసినాక శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. నేను షర్మిల గారి పార్టీలో ఉన్నాను. అంతకు ముందు నేను విద్యార్థి నాయకురాలి, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకురాలిని. షర్మిల గారి పార్టీలో నేను చేరడం జరిగింది. షర్మిల గారు పార్టీని నాశనం చేశారు. పార్టీని ఎత్తేసిన తర్వాత మీరు చూడండి, నాకన్నా ముందు వినండి, నాకన్నా ముందు పార్టీ ఉన్నప్పుడు చాలా మంది పార్టీ మారారు. నేను మారలేదు. షర్మిల గారు పార్టీ మాత్రమే ఒక ఉద్యమ నాయకురాలిగా సత్యవతి గారు మీరు చెప్పారు, అర్థమైంది. ఇప్పుడు ఏమంటారంటే కేకే గారు కూడా, విజయలక్ష్మి గారు కూడా ఇవాళ కేసీఆర్ గారు కుటుంబాన్ని పెట్టి ఇలా పార్టీని నాశనం చేస్తున్నారని కూడా వాళ్ళు వస్తున్నారని మనం ఎందుకు అనుకోకూడదు? ఇవాళ అది వాస్తవం కాదా? ఇవాళ కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ ఉంది, ఇలా వాళ్ళ దోపిడి కోసమే తెలంగాణ ఉంది. నెంబర్ 1, 2, 3, 4, 5 అన్ని 10 స్థానాలు కూడా వాళ్ళకే కదా మేడం. మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం సత్యవతి గారు, మీరు మాట్లాడారు, మీరు అడిగారు, చెప్పాను. మీరు ఒకటి గమనించండి, ఏ రోజున అధికార ప్రజలు కూడా కనీసం ఒక పార్టీలో ఇంతమందిని ప్రకటించిన పాపాన పోలేదు. ఏ రోజు కూడా టీఆర్ఎస్ ఈయన జిల్లా అధ్యక్షుడని చెప్పినా కూడా ఆయన జిల్లా అధ్యక్షుడిని కండ వేసుకొని చెప్పే పరిస్థితులు ఎదగాల. ఎక్కడ కూడా గ్రామ స్థాయి నుంచి మండలాలు కానీ, జిల్లాలు కానీ, రాష్ట్ర కమిటీలు కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ వేసిన ఎక్కడ సందర్భాలు కూడా లేదు. 2001 నుంచి దగ్గర నుంచి చూసుకుంటూ వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని. అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు పోగానే మీలాంటి వాళ్ళు అవసరం కాబట్టి మీలాంటి వాళ్ళ టీవీ దగ్గర పంపించి మాట్లాడిస్తున్నారు. ఆ రోజు కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టేవారు. ఎవరో ఎమ్మెల్యేలో, మీ దాంట్లో ఎంపీలో ఆ సుమన్ గారు ఎవరో ఒకరిద్దరికి అవకాశం ఇచ్చేవారు. అంటే ఇవాళ మరి మీరు మారితేనేమో కరెక్ట్, మరి రేపు వాళ్ళు కూడా అదే చెప్తారు. ఏంటంటే ఇలా కేసీఆర్ గారి పరిపాలన నచ్చలేదు, కుటుంబ పాలన నచ్చలేదు అని మనం ఎందుకు అనుకోకూడదు? ఇంకోటి ప్రజలు కూడా ఎవరు ఆశ గారు, ప్రజలు ఎవరు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు గతంలో ఈ విధంగా మారుతున్నప్పుడు అనుకుంటున్నప్పుడు, ఒకవేళ కేసీఆర్ అంటున్న విధంగా నెక్స్ట్ మేము 100 సీట్లతో గెలుస్తాము 2028లో 2029లో, అప్పుడు అది మళ్ళీ వీళ్ళు వస్తే కానీ మేము ఓపెన్ చేయమంటున్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళందరూ అటుపక్కకి వెళ్ళారని చెప్పి ఏంది అసలు ప్రాసెస్ ఏంటి? ఓపెన్ చేయడం, గేట్ క్లోజ్ చేయడం, ఆశా గారి అన్ని ఫార్మాలిటీ. గేట్లు ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాయి, ద్వారాలు తెరిచే ఉంటాయి ఆయన అన్నట్టే ఉంటది. ఎప్పుడు ఏముండదు. ఇవాళ రాజకీయాలు ఏంటంటే ఏది దీర్ఘకాలంలో శాశ్వతం కాదు. రాజకీయాలు ఏంటంటే కొత్త కొత్త వర్షన్లు వస్తున్నాయి, కొత్త కొత్త వరవళ్ళు వస్తున్నాయి, కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి. రాజకీయ నాయకుల్లో చాలా మంది కూడా స్వార్థం పెరిగిపోయింది. ఇవాళ నేను ఆ రోజు చెప్పాను లైవ్ డిబేట్ లో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదండి ఆయన బిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పాను. ఈ రోజు అదే జరిగింది, మీరు కూడా గమనించండి. ఆ రోజే చెప్పాను నేను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు బిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పాను. నేను మునుగోడు ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా చేశాను నేను కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ కూడా సార్ వచ్చారు, మాట్లాడారు. నేను కూడా కొద్దిగా రోడ్డు మీద, అంటే కొద్దిగా ఇంటెలిజెంట్ కాబట్టి ఏం చెప్తాడో ఇందామని ఒక ఉత్సుకత. మాలండాలో కూడా ఆయన వ్యక్తిగతంగా అభిమానం ఉంది, ఏమాట కామాట చెప్పాలి అంటే ఒక కార్ ఆపి ఏమన్నా మైకులను నిందాము అనే ఆలోచన నేను అక్కడ చూసాను, ప్రత్యక్షంగా ఉన్నా కాబట్టి చెప్తున్నాను నేను. మరి ఆయన బహుజనవాదంతో ఇవాళ బహుజన్ని ఇవాళ తీసుకొస్తే నేను రాజ్యాధికారం తీసుకొస్తా అని చెప్పేసి ఇవాళ ఎవరైతే కేసీఆర్ లాంటి దొరలు కడగట్టేటువంటి అగ్రవర్ణాల అహంకారంతో ఉన్నటువంటి ఆయనకి ఇవాళ మద్దతు ప్రకటించాడు. మద్దతు ప్రకటించారు ఏంది అని అడిగినందుకు ఏకంగా రాజీనామా చేసి, ఒక రాష్ట్ర అధ్యక్షుడు సాక్షాత్తు రాజీనామా చేసి ఏకంగా పార్టీలో కలిసి ఇవాళ నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ కోసం కలిశారు. ఆయన ఎక్కడ బహుజనవాదంతో పనిచేశారో దయచేసి ఇలా ఐ న్యూస్ ప్రజానికి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆయన ఇప్పుడు అర్థమైపోయిందంటే ఎన్స్ప్రూవ్డ్ ఏంటంటే ఇవాళ ఆయన రాజకీయం కోసమే చేశారు. ఇన్నాళ్ళు బహుజనులను అబద్ధం చెప్పినట్టే దాని అర్థము. ఇవాళ కేసీఆర్ ఏ బహుజనులు అనుకున్నాడు? కేసీఆర్ ఎవరైనా దళితులను ఒక డిప్యూటీ సీఎం చేసి అవమానకరంగా తొలగించాడు. మనందరూ తెలుసు, చరిత్రలో తెలుసు, అది చరిత్రలో గుర్తుంచుకోవాల్సింది. ఇక 2001 నుంచి కూడా కేసీఆర్ గారు ఎలా ఉన్నారో వాళ్ళతోటి నాకు చాలా ప్రత్యక్షం తెలుసు. ఎందుకంటే కేసీఆర్ గారిని దగ్గర నుంచి చూశాను. ఆ రోజు యూనివర్సిటీలో 2001 నేను ఎంకామ్ చేసినప్పుడు దగ్గర నుంచి చూశాను ఆ రోజు. సో ఇవాళ మరి ఆయన అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక కష్టపడి ఒక ఐపీఎస్ స్థాయికి ఎదిగిన వ్యక్తి, ఇవాళ స్వేరో సంస్థను స్థాపించిన వ్యక్తి ఇవాళ కేసీఆర్ దగ్గర పోయారంటే మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ డెమోక్రసీ ఉందో అర్థం చేసుకోవాలి. ఆయన స్వార్థం కోసం ఇవాళ మరో ఐఏఎస్ అవినీతి పరుడు వెంకటరామరెడ్డి, మరి ఆయనకు తీసుకుపోయేమో ఆయనకు ఒక ఎంపీ టికెట్. అంటే మీ దాంట్లో రాజకీయ నాయకులు లేరా? నేను సైడ్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నా. మీ సత్యవతి గారు చెప్పండి, మీ దాంట్లో రాజకీయ నాయకులు లేరా? కాంగ్రెస్ పార్టీకి కాపీ పేస్ట్ అంటే ఏం చెప్తారు సమాధానం? మీ పార్టీలో నాయకులు లేరా?
రంజిత్ రెడ్డిని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందండి? చెప్పండి మేడం, దానం నాగేందర్ని పెట్టాల్సిన అవసరం ఏంటండి? మరి మీ పార్టీలో చాలా ఇయర్స్ నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఉన్న వాళ్ళని తీసుకుపోవాల్సిన అవసరం మీకేంటి? సేమ్ ప్రశ్న నేను వేస్తున్నా, మిమ్మల్ని సమాధానం చెప్పండి. అయ్యో మీరు మీద పెట్టి మీరు క్వశ్చన్ ఎప్పుడు సమాధానం కాదండి. అదే సార్, రంజిత్ రెడ్డి అంటే మంచి చోట ఎంపీ అయ్యాడు కదా, ఒక ఎంపీని తీసుకొచ్చి ఎంపీ పెట్టాము, 5 సంవత్సరాలు కూడా పార్టీకి చేస్తాను అనుకుందాము. దానం నాగేందర్ ఎంపీ అండి, సునీత లక్ష్మారెడ్డి ఎంపీ అండి, సారీ సునీత పట్నం సునీత గారు ఎంపీ అండి, దానం నాగేందర్ ఎంపీ అండి, దానం నాగేందర్ గారు ఎంపీ అండి. చిన్నప్పటి నుంచి ఉండండి రాజకీయాల్లో, రాజకీయ నాయకులే పార్టీలు మారినా కూడా మీరు మీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం చిన్నప్పటి నుంచి నాయకులుగా ఉన్న వాళ్ళనేమో గమనించట్లే. సత్యవతి గారిని అడిగిందని చెప్పండి, ఐఏఎస్ ఐపీఎస్ తప్ప మీ దాంట్లో రాజకీయ నాయకులు లేరా? మీ దాంట్లో ఎవరు లేరా? ఒక ఎంపీ క్యాడర్ ఉన్న ఎవరు లేరా? ఇలా మెదక్ నుంచి ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. మరి ఇలా నిన్నగాక మన నాగర్ కర్నూలు ఎవరు లేరు? వీళ్ళిద్దరి మధ్య పెట్టడం ఏంటి అంటే మీ దాంట్లో కూడా ఎంత అవమానం జరిగిందో చూడండి. అందుకు జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తట్టుకోలేక బయటకు వస్తున్నారు. ఏదో ఒక రోజు మమ్మల్ని కూడా మారుస్తారని చెప్పేసి వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇలా కాంగ్రెస్ మీరు డోర్లు తెరిచాము, తర్వాత రేపు మూసుకుంటాం, ఉత్త అబద్ధం. ఇలా రాజకీయాల్లో వాస్తవంగా ఎక్కడైనా డోర్లు తెరిచే ఉంటాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటిది ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఎవరు కూడా వాళ్ళకి నచ్చినంత కాలం ఉండడం తప్ప పూర్తిగా ఎవరు ఉండట్లేదు. మనం గమనిస్తున్నాం. ప్రాక్టికల్ కూడా కొంతవరకు మాట్లాడాలి. అధికారం కోసం వస్తున్నమాట యథార్థం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కూడా చూసుకుంటున్నారు. ప్రజాస్వామ్యం అన్ని చూసుకోవాలి కదా వాళ్ళు. ఇలా ఎవరు లేనట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని వెంకటరామరెడ్డి ఇద్దరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇలా మీరే రాజకీయ నాయకులను విస్మరించి, పార్టీ కార్యకర్తలను విస్మరించి, సీనియర్ నాయకులు విస్మరించి, ఇద్దరు ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక సివిల్ సర్వీస్ క్యాడర్ వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చారంటే ఇలా పరిస్థితి వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లకు అన్యాయం జరిగినట్టుగా బీఆర్ఎస్ లో కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్తుంది వాస్తవమే. నేను కూడా క్వశ్చన్ చేస్తున్నాను. అధికారం తీసుకొస్తున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ తీసుకొస్తున్నారు, ఏంది లీడర్స్ క్యాడర్ పరిస్థితి ఏంటి అని చెప్పి. మరి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ గతం నుంచి ఎంతో పోరాడారు, అసెంబ్లీ ఎలక్షన్స్ లో ముందుకెళ్లారు, అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకెళ్లి అధికార పార్టీ చేపట్టింది. అది ఇప్పుడు ఇంకా మీకు ఫోర్స్ అది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే టికెట్ ఆశించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి కాకుండా పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు టికెట్లు ఇస్తున్నప్పుడు మీ పార్టీలో లీడర్స్ లేరా, నాయకులు లేరా? మేము ఇచ్చేది లీడర్స్ కే ఆశా గారు, మేము ఇచ్చేది మీ పార్టీ నాయకులకి కాదు కదా, మీ పార్టీలో ఉన్న వారికి కాకుండా పక్క పార్టీ నుంచి జాయిన్ అయిన వారికి ఇవ్వడం గురించి. మేడం ఒకప్పుడు నాయకులు అనేవాళ్ళు, మీరు వరుడు గమనించండి, వాళ్ళ రాజకీయ నాయకులు కాదు, వాళ్ళంతా రాజకీయ నాయకులు. రాజకీయ నాయకుడికి ఎప్పుడు కూడా రాజకీయమే కావాలి. అది ఈ పార్టీ ఆ పార్టీ అని చూడట్లే. మనం ఏం చేస్తాం, మీ పార్టీ గెలుపు గుర్రాలు అని చెప్పి ఒక టైటిల్, గెలుపు గుర్రాలుగా భావిస్తున్నప్పుడు క్యాండిడేట్స్ ని, ఆ గెలుపు గుర్రాలు మీరు ఏదైతే రెండు జాతీయ పార్టీల మధ్య ఫైట్ నడుస్తోంది అనుకున్నప్పుడు బీజేపీతో పోటీ పడే లీడర్ కాంగ్రెస్ పార్టీలో లేరని చెప్పి బీఆర్ఎస్ నుంచి వాళ్ళతో ముందు పెడుతున్నారు. మేడం లేరు, అది స్పష్టము లేరు. ఈ ఎన్నికలలో వాళ్ళకు గడ్డు పరిస్థితి కాబట్టి ఒక రంజిత్ రెడ్డిని, ఒక దానం నాగేందర్ని, లేదంటే ఒక సునీతని తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళది. సత్యవతి గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది అంతర్జాతీయ అనేటువంటిది యూనివర్సిటీ, ఇళ్ళకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోతున్నారు. ఆ రోజు మీరు ఏం చేశారు మీరు చూడండి, 88 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా కూడా ఆ రోజు కేసీఆర్ గేటు తెరిచినాం అని చెప్పేసి అక్కడ బయటకు గేటు తెరిచినాం కాదు, ఒక వాచ్మెన్ లాగా ఎవరు వస్తుందని చూసి అలా పరిస్థితి ఏర్పడదు. ఆ రోజు మరి ఆయన 18 మందిలో 12 మందిని తీసుకున్నారు మీరు. ఆ రోజు మీకు అవసరం కూడా లేదు ఆ మాటకు వస్తే. ఇవాళ రాజకీయ నాయకులు అవసరం కోసం మా దగ్గరకు వస్తున్నారు. ఆ రోజు మీకు అవసరం లేకపోయినా ఫుల్ మెజార్టీ ఉన్నా కూడా మీరు కావాలని తీసుకోవాలి. అవసరం కోసం అంటే టికెట్ల కోసం అనుకోవాలా? శ్రీనివాస్ రెడ్డి గారు చాలా కూల్ గా కూర్చున్నారు. శ్రీనివాస్ గారు నేను ఆశాగా ఇంకొకటి చాలా స్పష్టమైన వాళ్ళు ఉపయోగిస్తున్నా, వాళ్ళు రాజకీయ నాయకులు కాదు. గతంలో నాయకులు అన్నప్పుడు ఆ పార్టీకి కట్టుబడి, ఆ ప్రాంతానికి కట్టుబడి కమిటెడ్ ఉండి పాలిటిక్స్ వచ్చినాయి. పాలిటిక్స్ అంటే పార్టీ మారి వారు ఒక్కరు రాజకీయ నాయకుల, పార్టీలో మీలాంటి నాయకులు కూడా రాజకీయ నాయకులేనా? మేడం అవును మేడం, అందరికి అవకాశం వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే ఎవరైనా ఎక్కువ అవకాశం. ఒక నిమిషం అండి, అజప శ్రీనివాస్ గారు చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఎందుకంటే అభ్యర్థులు దాదాపుగా 15 మందిని అనౌన్స్ చేశారు. వారు ఆడి ప్రచారాల్లో ముందుకెళ్తూ ఉన్నారు. హైదరాబాద్ సీటు కూడా మాదే అంటూ కూడా ఘంటాపదంగా చెప్తూ హిస్టరీ రిపీట్ చేస్తాము, లేదు సృష్టిస్తామని చెప్తున్నారు, కొత్త రికార్డ్ సృష్టిస్తామని చెప్తూ ఉన్నారు. కాకపోతే బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే మత కలహాలు సృష్టిస్తుంది, అసలు తెలంగాణలో బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు అని చెప్తూ ఉన్నారు. మరో పక్క టఫ్ ఫైట్ ఇవ్వడానికి కాంగ్రెస్ కూడా సిద్ధమవుతోంది. ఆచి తూచి అభ్యర్థులను అనౌన్స్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఒకసారి క్వశ్చన్ చేస్తున్నారు.